హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రహ్మకుమారుల గురించి, బ్రహ్మకు పుట్టినటి కుమారుల గురించి. మొదట వచ్చేసి అంగీరస. అంగీరస మునినే బ్రహ్మ ప్రధాన కుమారుడుగా చెప్పుకోవచ్చు. ఇంకా మిగతాది వచ్చేసి ఆత్రిముని. ఆత్రిముని కూడా ఇతను కూడా బ్రహ్మకుమారుడుగా చెప్పుకోవచ్చు ఆత్రిమునిని. ఇది ఆత్రిముని గురించి నాకు తెలిసిన విషయం. ఇంకోటి వచ్చేసి భృంగుముని. భృంగుముని గురించి, ఈ భృంగుముని కూడా బ్రహ్మకుమారుడే. ఈ భృంగుముని ఇతను కూడా బ్రహ్మకుమారుడు. నెక్స్ట్ వచ్చి చిత్రగుప్తుడు. చిత్రగుప్త అయితే రాతలు రాస్తాడు. మన యమలోకంలో ఇతను ఉంటాడు చిత్రగుప్తుడు. ఇతను బ్రహ్మకుమారుడు. నెక్స్ట్ వచ్చి దక్ష. దక్ష యజ్ఞంలో అతని తలకాయ పోయి మేక తలకాయ వస్తుంది. అదే దక్షుడు కూడా బ్రహ్మకుమారుడే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే హిమవాన్. హిమవాన్ కూడా ఈ బ్రహ్మకుమారుడే. ఈ హిమవాన్ కూడా బ్రహ్మకుమారుడే. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే జాంబవాన్. జాంబవంతుడు అంటారు. ఇతను శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు 21 రోజులు. ఇది జాంబవంతుడు జాంబవతినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇతను జాంబవంతుడు బ్రహ్మకుమారుడు. నెక్స్ట్ చూసుకుంటే కామ. కామ కూడా బ్రహ్మకుమారుడే. కామ అనే వ్యక్తి కూడా బ్రహ్మకుమారుడే. ఇతను కూడా బ్రహ్మకు పుట్టినట్టి కుమారుడు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే క్రతువు. క్రతువు ఇతను కూడా బ్రహ్మకుమారుడు. క్రతువు అంటారు. ఇతని పేరు క్రతువు. ఇతను బ్రహ్మకుమారుడు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే కుమారులు సనక, సనందన, సనత్కుమార, సనాతన, ఈ 4 బ్రహ్మకుమారులు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మారీచి. మారీచి ముని కూడా బ్రహ్మకుమారుడు. మారీచి ముని అంటారు, మారీచి అంటారు. ఇతను కూడా బ్రహ్మకుమారుడు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే నారదముని. నారదముని కూడా బ్రహ్మకుమారుడు. నారదముని ఎక్కువగా వైకుంఠంలో ఇటు బ్రహ్మలోకం తిరుగుతూ ఉంటాడు. ఇతను బ్రహ్మకుమారుడు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే పులహ. పులహ కూడా బ్రహ్మకుమారుడు. పులవ ఇతను బ్రహ్మకుమారుడే. ఇతను కూడా బ్రహ్మకు పుట్టినవాడే. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే పులస్య. పులస్య మహర్షి, పులస్యుడు. ఇతను కూడా బ్రహ్మకుమారుడు. ఇతనితోటే రావణుడు పుట్టడం జరుగుతుంది ఈ వంశం. నెక్స్ట్ వచ్చేసి శరత్రూప. శరత్రూప అనే ఆమె కూడా కుమార్తె. శరత్రూప బ్రహ్మకుమార్తె. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే సింధూర. సింధూర కూడా కుమార్తె. సింధూర కూడా బ్రహ్మకుమార్తె. నెక్స్ట్ చూసుకుంటే స్వయంభుమను. స్వయంభుమను కూడా బ్రహ్మకుమారుడే. స్వయంభుమను అనేగా మొత్తం మన్వంతరాల గురించి ఉంటుంది. ఇది బ్రహ్మకుమారుడే. నెక్స్ట్ చూసుకుంటే వశిష్ఠుడు. వశిష్ఠ కూడా బ్రహ్మకుమారుడే. ఇతను కూడా బ్రహ్మకుమారుడుగా చెప్పుకోబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బ్రహ్మకుమారుల గురించి నాకు తెలిసిన విశేషాలు మీతో షేర్ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.